కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మొక్కజొన్న కొనుగోలుపై ఏర్పాటు చేసిన జెడ్పీ సమావేశం రసాభాసగా మారింది. మొక్కజొన్న కొనుగోలుపై ప్రకటన చేయాలంటూ ఉమ్మడి కృష్ణా జిల్లాల ఎంపీటీసీ, జెడ్పీటీసీలు పోడియం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణలో మొక్కజొన్న కొనుగోలు చేస్తుంటే ఏపీలో మాత్రం రైతులకు ఎందుకు మొండి చేయి చూపుతున్నారని నిలదీశారు. కొనుగోలు చేపట్టకపోతే మొక్కజొన్న రైతులకు ఆత్మహత్య శరణ్యమంటూ ప్లకార్డులతో ఆందోళన వ్యక్తం చేశారు. అయితే కేంద్రం నుంచి ఉత్తర్వులు వెలువడే వరకు కొనుగోలు జరపలేమని జాయింట్ కలెక్టర్ నవీన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మైలవరం ఎంపీపీ సర్రాజు తిరుపతిరావు మాట్లాడుతూ ఇప్పటికే అకాల వర్షాలతో మొక్కజొన్న రైతులు నష్టపోయారని చెప్పారు. అరకుర పండిన పంటను ప్రభుత్వం కొనకపోతే రైతులు రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజున రైతులు పడుతున్న కష్టాలు ఈ రోజున కూడా జెడ్పీటీసీలు అందరూ కూడా లేవనెత్తడం జరిగింది. ఆ రోజున ఎన్టీఆర్ జిల్లాలో మాకు నాగార్జున సాగర్ నీళ్లు అందుబాటులో ఉండటం వల్ల వస్తం వల్ల ఆ రోజున దాళాలు వేసుకుంటానని రైతులందరూ అడిగితే మీరు ఎవరు కూడా వేయొద్దంటూ ఇప్పుడున్న అధికారులే ఆ రోజున ప్రకటించారు. ప్రతి ఒక్క ఆర్బీఐ సెంటర్కి వచ్చేసేసి రైతులందరిని పిలిచి మీరు మొక్కజొన్న వేయండి, మేము కొనుగోలు కేంద్రాలు తీస్తాము, మీకు మద్దతు ధర ఇస్తాము, మీరు మినివేయండి, మద్దతు ధర ఇస్తాం, పెసలేయండి, ఉలవలేయండి, ఇంకా అపరాలు ఏదైనా వేసుకోండి, మీకు మద్దతు ధర ఇప్పిస్తాము అని చెప్పారు. కానీ ఇవాళ పండి మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చి పోసి రైతులు తీసుకొచ్చి రోడ్డు మీద పోసాక మా వల్ల కాదని చేతులు ఎత్తేసేసారు. ఎక్కడ పక్కనున్న తెలంగాణ రాష్ట్రం 2200 చేసి గవర్నమెంట్ పొలంలోకి వచ్చి కొంటుంది. ఈ రాష్ట్రం కనీసం పొలంలోకి కాదు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినా కానీ కొనే దిక్కు లేక ఇప్పుడు మా వల్ల కాదు అని ఇప్పుడు జేసీ గారు కూడా ఏం చెప్తున్నారు, మేము కొనలేము, కేంద్రం ఆర్డర్ ఇస్తే కొంటాము అని చెప్తున్నారు. కేంద్రం ఎప్పుడు ఆర్డర్ ఇస్తే లోపు వర్షం పడితే ఈ రైతులంతా ఏమైపోవాలి? ఇప్పటికే అకాల వర్షాలకి కొంత నాశనం అయిపోయారు, కొన్ని కోట్ల రూపాయలు లాస్ పోయారు. కానీ అది కూడా పట్టించుకొని ఈ గవర్నమెంట్ ఇవాళ చెప్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు రైతే రాజ్యం, మేము అది